మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు అమృతవల్లి గారు. నమస్కారం అమృతవల్లి గారు. నమస్కారం. వెయిట్ లాస్ ఈ మధ్య కాలంలో చూస్తే ఒబెసిటీ కోసం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల డైట్స్ ఇలా ఫాలో అవుతూ ఉన్నారు. సో వెయిట్ తగ్గినట్లే తగ్గి ఏ డైట్ చేసినా కానీ మళ్ళీ పెరుగుతూ ఉంటారు. సో నేను జనరల్ గా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చెప్పారంటే, సో ఒక అద్భుతమైన డైట్ ఉంది, వారంలో 2 కేజీలు తగ్గుతారు అని. సో దీనికి ఏం డైట్ ఉంది, కావాల్సిన పదార్థాలు ఏంటి, సో ఎవరు ఫాలో అవ్వాలి, ఎవరు ఫాలో అవ్వకూడదు? ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో అందరికి మైండ్ ఫోకస్ అంతా కూడా వెయిట్ లాస్ మీదే ఉంది లక్ష్మి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో మన లైఫ్ స్టైల్ అలాగే ఉంది, మన ప్రొఫెషన్ అలాగే ఉంది, మనం తీసుకునే ఫుడ్ కూడా అట్లాగే ఉంది. అంటే ప్రొఫెషన్ అంటే లైక్ 90% అందరూ సాఫ్ట్వేర్, తింటాం కూర్చోవడం, లేకుంటే లేడీస్ తీసుకున్నా అయితే సాఫ్ట్వేర్, లేకుంటే హౌస్ వైఫ్. ఆల్మోస్ట్ మనము తింటాం కూర్చోవడం. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, తింటారు, క్లాస్ రూమ్స్ లో కూర్చుంటారు. అంటే ఒక ఫిజికల్ గా ఒక ప్రాపర్ గా డైట్ ఫాలో అవ్వట్లేదు, ప్రాపర్ గా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండట్లేదు అన్నమాట. ఈ రెండు లేకపోవడం వల్లనే మనకి ఒబెసిటీ అనేది చాలా మందిని ఇప్పుడు వేధిస్తుంది అన్నమాట. అంతేకాకుండా అసలు ఒబెసిటీ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి హెరిడిటరీ అవ్వచ్చు, లేకుంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు, లేకుంటే గ్లాండ్స్ సరిగా వర్క్ అవ్వకపోవడం, స్ట్రెస్ వల్ల, నైట్ నిద్ర సరిగా లేకపోయినా, ఇవన్నీ కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ అన్నమాట. అయితే మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం వెయిట్ ఎందుకు పెరుగుతున్నామో గమనించుకుని దానికి తగ్గట్లుగానే మనం రెమెడీస్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తినేసి కూర్చొని వెయిట్ పెరుగుతున్నాం అనుకోండి, సో డైట్ కంట్రోల్ చేసుకోవాలి. డైట్ కంట్రోల్ ఉన్నా కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేక మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. లేదు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండటం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అనుకోండి, హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా రిలీజ్ అయ్యేటట్టు కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇలాంటివి చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది కదా. వెయిట్ పెరగడానికి రీజన్ ఏంటో మనమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని దానికి తగ్గట్లుగా రెమెడీ తీసుకుంటేనే మనకు 100% రిజల్ట్. ఇదంతా ఒక కాన్సెప్ట్. ఇదంతా సరే. ఇప్పుడు మనం నేను ఒక 90 కేజీస్ ఉన్నా, ఒక 100 కేజీస్ ఉన్నా, నేను ఇమ్మీడియట్లీ ఒక 20 కేజీస్ తగ్గితేనే నేను ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయగలను, లేకుంటే చేయలేను. మెయిన్ 100 కేజీస్ 90, 85 అట్లా ఉన్న వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను, నేను ఏ యాక్టివిటీ చేసినా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, యాంకిల్ నొప్పులు వస్తున్నాయి, ఎక్కువ దడ వచ్చేస్తుంది, చక్కెర వస్తుంది, నేను చేయలేకపోతున్నా, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటున్నాయి. సో అలా 80 అబౌవ్ ఉన్న వాళ్ళు ముందు ఒక 10 to 15 కేజీస్ తగ్గితేనే కానీ కొంచెం లైన్ లో పడుతుంది వాళ్ళ బాడీ అనేది. సో అలా 10 to 15 కేజీస్ అనేది మినిమం మనం ఒక 2 to 3 months లోపు తగ్గడానికి మన దగ్గర ఒక మంచి డైట్ ఉందన్నమాట. సో ఈ డైట్ ఫాలో అవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఏ టైంకి ఏం తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీక్లీ 2 కేజీలు అంటే 2 కేజీస్ అనేది ఇప్పుడు నేను చూపించే డైట్ లో తగ్గుతాం. మంత్లీ మాక్సిమం 8 కేజీస్. ఓన్లీ 1 కేజీ మనం బోనస్ కింద వదిలేసినా గానీ 6 to 7 కేజీస్ 100% తగ్గుతాం. 100%. ఎందుకంటే నాకు లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారనమాట. నా స్టూడెంట్స్ వైజాగ్ లో, యుఎస్ లో అట్లా ఉన్నారు. సో వాళ్ళకి నేను ఈ డైట్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ గా 1 hour ఎక్సర్సైజెస్ చేయించేదాన్ని. వాళ్ళు 6 months లో 30 to 40 కేజీస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అలా తగ్గగానే ఇప్పుడు స్టిల్ అలాగే ఉండిపోయింది వాళ్ళ వెయిట్. అంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా వాళ్ళు రెగ్యులర్ గా ఏం డైట్ ఫాలో అవ్వాలి అనేది ఫిక్స్డ్ డైట్ ఇచ్చేస్తాను. ఎవ్రీ 15 days కి ఒకటి చేంజ్ చేసుకోండి అని. సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా అదే డైట్ మెయింటైన్ అవుతున్నారు. అలా తగ్గడం వల్ల కూడా వాళ్ళకి ఉన్న పీసీఓడి ప్రాబ్లం కంట్రోల్ అవ్వటం, కన్సీవ్ అవ్వటం, ఇప్పుడు ఒక బేబీ. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా హ్యాపీగా ఉందన్నమాట. సో నేను ఎవరో చెప్పింది వినకుండా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో నాకు వచ్చిన క్లయింట్స్ రిజల్ట్స్ ని బట్టి, సో దీనికి మంచి రిజల్ట్ వచ్చింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ప్లస్ ఆల్రెడీ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గాయి అని నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాను. కనుకనే నేను కూడా ఇది అందరికి చూపించడం వల్ల కూడా వాళ్ళు కూడా కొంచెం బెనిఫిట్స్ పొందుతారు కదా అని చెప్పేసి అని నేను మీ ముందుకు వచ్చా చెప్దామనేసి. సో ముందుగా అసలు అంటే ఈ డైట్ ని ఎలా స్టార్ట్ చేయాలండి? దీనికి కావాల్సిన పదార్థాలు అంటే జనరల్ గా ఎలా ఉంటాయి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కీరా,
క్యారెట్ తురుము, ఓకే బాదం, వాల్నట్స్, కిస్మిస్. అంటే నేను కిస్మిస్ తీసుకున్నాను. ఇక్కడ బ్లాక్ కిస్మిస్ ఉంటే ఇంకా చాలా మంచిది అన్నమాట. ఇవేమో సబ్జా వాటర్, ఇవి కోకోనట్ వాటర్, ఇదేమో 2 అంజీరా. అంటే నైట్ టైమే వాటర్ లో వేసి పెట్టేసి ఉంచితే ఉదయానికి ఇలా అయిపోతుంది అన్నమాట. ఇది కొత్తిమీర, పుదీనా, తులసి. ఇవి మనకి వెయిట్ లాస్ కి యూజ్ చేయాల్సిన ఐటమ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే ముందు ఒక 1 లీటర్ హాట్ వాటర్ తాగేయాలి కంపల్సరీ. వితౌట్ బ్రష్ తోనే తాగాలి, బ్రష్ చేసేసుకుని కాదు. లేవగానే మోషన్ కి వెళ్ళొచ్చేసి అలవాటు ఉంటే సరే, దానికి మనం ఏం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మోషన్ వెళ్ళకపోయినా వెళ్ళినా అదంతా తర్వాత అసలు పక్క మీద లేవడంతోనే ముందు 1 లీటర్ హాట్ వాటర్ తాగేయాలి. తాగేసిన తర్వాత అక్కడి నుంచి మనకి ఈ డైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 అవర్స్ డైట్ ప్లాన్, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. సో 6 కు 1 లీటర్ వాటర్ తాగేస్తే మనకి 7 నుంచి నైట్ 7 వరకు 12 అవర్స్ డైట్ అన్నమాట. 12 అవర్స్ లో మనం తీసుకుంది ఇక్కడ 6 ఐటమ్స్ మాత్రమే. సో ఉదయాన్నే లేవగానే లెమన్ వాటర్ తాగితే మంచిది అని చాలా మంది చెప్తారు. అలా తాగకూడదు. దానివల్ల ఏంటంటే ఎసిడిటీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉదయాన్నే లేవగానే ముందు నార్మల్ వాటర్ బాడీకి ఇచ్చిన తర్వాతనే మనం లెమన్ యాడ్ చేయాలన్నమాట. అంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ తెలియకుండా చేస్తారు అన్నమాట. దానివల్ల ఏదో ఒకటి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఈ వాటర్ తాగుతాను. ఇది లెమన్, పుదీనా, సబ్జా వాటర్ కలిపి కాంబినేషన్ అన్నమాట. ఇది 7 కి. 7 తర్వాత 8 కి మళ్ళీ 1 గ్లాస్ హాట్ వాటర్. తర్వాత 9 కి కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులు ఈ 3 కూడా జ్యూస్ చేసేస్తే మళ్ళీ ఇంతే గ్లాస్ క్వాంటిటీ వస్తుంది అన్నమాట. సో దీంట్లో మనం లెమన్ అవి ఏమి యాడ్ చేయక్కర్లా. న్యాచురల్ గా కొంచెం 1 స్పూన్ తేనె వేసుకుని తాగితే సరిపోతుంది. ఇది ఈ జ్యూస్ తాగాలి 9 కి. మళ్ళీ 10 కి 1 గ్లాస్ నార్మల్ వాటర్ తాగాలి. 10 కి కోకోనట్ వాటర్ తీసుకోవాలి. 11 కి నార్మల్ వాటర్ 1 గ్లాస్ తీసుకోవాలి. 12 కి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అంటే చాలా మంది ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారు. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో తినకూడదు. బిఫోర్ మనకి మిడ్ డే కి బిఫోరే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అయిపోవాలి. అప్పుడు మనం పడుకునే టైంకి కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఒక్కొక్కటి 8-9 పీసెస్ అన్నమాట. సో మన అవసరాన్ని బట్టి. తర్వాత 11 కి 1 నార్మల్ వాటర్. తర్వాత 12 కి ఇది తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 1 అవర్ నార్మల్ వాటర్. తర్వాత ఇవి అంజీరి. ఇవి తీసుకోవడం వల్ల హోమోగ్లోబిన్ పర్సెంటేజ్ పడిపోకుండా ఉంటుంది అనమాట. సో అంజీరు నేను నానబెట్టేసి ఉంచాను. మళ్ళీ ఇది పడేయకుండా దీంతో కూడా తినేస్తేనే చాలా మంచి. చాలా మంది ఏం చేస్తారంటే ఇది పడేసి వాటర్ తాగుతారు, లేకుండా వాటర్ పడేసి ఇది తింటారు. ఆ 2 చేయడం వల్ల యూజ్ లేదు. ఈ 2 కలిపి వాటర్ తాగేసి ఇది కూడా నమిలి మింగేయడం వల్ల యూజ్ ఉంటుంది. సో ఇలా తీసుకోవాలన్నమాట. తర్వాత అట్లా ఎవ్రీ 1 అవర్ కి తీసుకోవాలి. అంటే మనకి పర్ డే వచ్చేసరికి 4 లీటర్స్ వాటర్ వస్తుంది. 2 లీటర్స్ మజ్జిగ తీసుకోవాలి. ఇవి ఈ ఐటమ్స్ తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల 100% వారంలో 1 to 2 kgs తగ్గకపోతే నన్ను అడగమనండి, నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, 100% తగ్గుతారు. దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే 1 వీక్ మాత్రమే ఈ డైట్. 1 వీక్ ఏమవుతుందంటే మన బాడీ సిస్టమ్ ఈ డైట్ ని అడాప్ట్ చేసేసుకుంటది. తర్వాత 1 వీక్ తర్వాత ఇంకా అంత రిజల్ట్ రాదనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం చేంజ్ చేసేసుకోవాలి, ఇంకో డైట్ ఫాలో అవ్వాలి. అప్పుడు మళ్ళీ 2 kgs రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ డైట్ లో ఎక్కడ ఫుడ్ లేదు, ఎక్కడ ఫుడ్ అనేది లేదు. రైస్ కానీ చపాతీ కానీ డిన్నర్ లో ఏమీ లేదు. ఇంకా ఇవే ఐటమ్స్ అనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఇవే ఐటమ్స్ ఇట్లాగే తీసుకోవాలి. అంటే మధ్యలో ఇది తీసుకుంటాము, 1 గ్లాస్ వాటర్ తీసుకుంటాము, 1 గ్లాస్ మజ్జిగ తీసుకుంటాం, మళ్ళీ 1 ఐటమ్ తీసుకుంటాం, 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మజ్జిగ. మజ్జిగలో కంపల్సరీ జీరా పౌడర్, సాల్ట్, కొంచెం 1 నిమ్మకాయ. అంటే పర్ డే మొత్తం మీద 2 లెమన్స్ యాడ్ అవ్వాలి. ఇలా 1 వీక్ ఇది డైట్ ప్లాన్. ఇలా చేస్తే 100% 2 kgs అనేది తగ్గడం గ్యారెంటీ. ఎందుకంటే నేను లైవ్ లో నా స్టూడెంట్స్ చూసాను కనుక చెప్తాను. ఇది ఫస్ట్ వీక్ ప్లాన్ అన్నమాట. సో నెక్స్ట్ మనం కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో సెకండ్ వీక్ ప్లాన్ ఏంటనేది చూద్దాం. సో మొత్తంగా ఇది చూస్తే కనుక ఏం లేదు, దీంట్లో ఒక సబ్జా వాటర్ ఉన్నాయి, కోకోనట్ వాటర్ ఉన్నాయి, మజ్జిగ ఉన్నాయి, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కీరా, క్యారెట్, అంతే.
ఇంకా అంజీరు, సో మీరు అన్నట్లుగా మింట్, కొరియాండర్, తులసితోని ఒక అంటే జ్యూస్ మనకు ఉంది. కావాల్సిన అన్ని వచ్చేసాయి దీంట్లో, అన్ని రకాల పోషకాలు వచ్చాయి, మనం ఎక్కడ మిస్ అయింది కూడా లేదన్నమాట. ఓకే, అంటే నైట్ డిన్నర్ లో కూడా ఇవే తీసుకోవాలా? ఇంకా ఈ ఐటమ్స్ తో సరిపెట్టుకోవడమే. మీకు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఆకలేస్తుంది అనుకోండి, మళ్ళీ ఇంకొక క్యారెట్ తింటాం, లేకుంటే ఇంకొక కీరా తింటాం, లేకుంటే ఒక గ్లాస్ కోకోనట్ వాటర్, లేకుంటే ఒక గ్లాస్ ఇవి తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మీకు ఆకలి అనిపిస్తే ఇవే ఫుడ్ ని రిపీటెడ్ గా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మాత్రం 1 టైం మాత్రమే తీసుకోవాలి. ఓకే, అట్లా ఈ డైట్ చేస్తే కనుక వారంలో 2 కేజీలు తగ్గడం ఈజీగా గ్యారెంటీ. తగ్గుతాం 100%. దాంట్లో అసలు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నిజంగా ఒబిసిటీ అనేది ఎంత పెద్ద సమస్య అంటే అండి, చాలా మంది దీనికోసం రకరకాల క్లినిక్స్ కి వెళ్తూ ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, జిమ్ సెంటర్స్ కి వెళ్తూ ఉంటారు. సో తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంటారు కూడా. సో వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అంటే చెప్పలేనివే ఇంకా. సో ఇలాంటి హెల్దీ డైట్ పాటించి ఖచ్చితంగా వెయిట్ తగ్గాలని కోరుకుందాం. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక, సో డిఫరెంట్ మెటబాలిక్ సిస్టమ్, వాళ్ళకున్న మెడికల్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సో దాన్ని బట్టి మీకు కాంటాక్ట్ చేస్తే కనుక మీరు అడ్వైజ్ ఇస్తారు కాబట్టి సో ఆ విధంగా వాళ్ళ డైట్ ని ప్లాన్ చేసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.